అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు దసరా కానుక దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి లోతైన చర్చకు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తన అవసరాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం విపరీతంగా అప్పులు చేయడం ప్రస్తుతం ఒక రకంగా రుణ ఉచ్చు డెబిట్ ట్రాప్‌లో చిక్కుకుందనైతే చెప్పవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా ఒకటో తేదీన చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుల ద్వారా మాత్రమే నెలకు సరిపడా నిధులు సమకూర్చుకొని చెల్లించినటువంటి రోజులున్నాయి. మరి ఆ రోజుల్లో నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అంటూ వ్యాఖ్యలు చేశారనమాట. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గూడా ప్రకటించిన తీరు ఉద్యోగుల హక్కులపైన తీవ్రమైన చర్చకు దారితీసింది. నిజానికి ఉద్యోగులు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన చట్టం లేదనే విషయం అడుగడుగునా వెల్లడైంది. దీనివల్లే పేరుకుపోయిన బకాయిలు చెల్లించమని కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మెరుగుపడ్డాక చెల్లిస్తామనే సమాధానాలు వినాల్సి వస్తోంది. ప్రభుత్వ గణాంకాలు, వాస్తవ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం దాదాపుగా 25,000 కోట్లకు పైచిలుకు ఉంటుందని గతంలో అంచనా వేశారు. ఈ అంచనాను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలుగా కొట్టిపారేసిన సందర్భాలున్నాయి. అయితే రాజ్యాంగం నిర్దేశించిన మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ గణాంకాలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. 2024 జూన్ 18 నాటికి ప్రభుత్వానికి 1,35,224 కోట్ల మొత్తం అక్యుములేటెడ్ లయబిలిటీ అంటే పేరుకుపోయిన అప్పులున్నాయనైతే చూపించింది. ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత. దీని నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే అవకాశం లేదు. 1,35,224 కోట్ల అప్పుల్లో ఉద్యోగులకు మాత్రమే రావాల్సిన బకాయిలు 21,980 కోట్లుగా ప్రభుత్వం చూపించింది. ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రతిబింబించినటువంటి గణాంకాలు. బడ్జెట్‌లో కూడా ఈ అంకెలు పొందుపరిచారు. సాధారణంగా ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. కానీ ఈసారి జూన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం నవంబర్ వరకు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను కొనసాగించాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్రానికి వచ్చే ఆదాయం, చెల్లించాల్సిన బాకీలు, వడ్డీలు, ఈఎంఐలు వంటి వాటిపైన స్పష్టమైన లెక్కలు తేలకపోవడమే. అందుకే బడ్జెట్‌కు బదులుగా 2024 జూన్ 18న శ్వేతపత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది. బకాయిల అసలు మొత్తం ప్రభుత్వం చూపించిన 21,980 కోట్లు సరైన అంకె కాదని, ఇది జూన్ 2024 నాటికే 25,000 కోట్లకు దాటిందని నా అభిప్రాయము అని సూర్యనారాయణ అయితే తెలియజేశారు. దీనికి కారణంగా ఆర్థిక శాఖ అధికారులు కేవలం సీఎఫ్ఎంఎస్ పేమెంట్ డ్యూ మార్డుల్లో ఉన్నటువంటి అంకెలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఉద్యోగి తన క్లెయిమ్‌ను నమోదు చేయటం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయడం, బిల్లు జనరేట్ చేయడం, ట్రెజరీ అధికారులు ఆమోదించడం వంటి కింది దశల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుంటే జూన్ 2024 నాటికే మొత్తం బకాయిలు 27,000 కోట్ల పైచిలుకు అవుతాయనైతే అంచనా. భవిష్యత్తులో రావాల్సినవి. జూన్ 2024 తర్వాత కూడా అనేక బకాయిలు పోయాయి. వీటిలో జూన్ 1, 2023 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. 4 డీఏలు వాయిదాలు బాకీగా ఉన్నాయి. 2021లో గవర్నర్ పేరు మీద ఇచ్చిన జీవోల ప్రకారం 3 డీఏ వాయిదాలను 3 సమాన విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాదాపుగా 60 నెలల బకాయిలను ఈ విధంగా చెల్లించాల్సి ఉంది. అయితే 4 ఏళ్లు గడిచినా ఒక్క వాయిదా కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. వీటి పరిస్థితి ఏంటో తెలీదు. గత పీఆర్సీలో అంతరార్థంగా అర్ధాంతరంగా రద్దు చేసిన అనేక అలవెన్స్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం బకాయిలు 35,000 కోట్లకు చేరుతాయనైతే అంచనా. గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేక పదవి విరమణ చేసిన వయసును 60-62 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్‌నైతే పెంచింది. ఇది ఆర్థిక బాధ్యతను వాయిదా వేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి కూడా పెన్షన్ బెనిఫిట్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఆర్థిక మంత్రి గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కూర్చొని
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి, బకాయిల చెల్లింపులకు ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి తీరిక లేకుండా ఉన్నారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చులు. రాష్ట్రానికి ఆదాయం వస్తేనే బకాయిలు చెల్లించగలుగుతారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి ఆదాయం ప్రధానంగా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల ద్వారానే వస్తుంది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు మరియు స్థానిక పన్నులు. ప్రత్యక్ష పన్నుల రేట్లను పెంచడానికి రాష్ట్రానికి అధికారం లేదు. పరోక్ష పన్నుల విషయానికొస్తే 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రేట్లను పెంచడానికి లేదా పరిధిని మార్చడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఏదైనా మార్పు సాధ్యం. ఈ పరిస్థితుల్లో పన్నుల రేట్లు పెంచో లేదా పన్ను పరిధి పెంచో ఆదాయం పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు. ఒకవైపు 35,000 కోట్ల బకాయిలు, మరొక వైపు రోజువారీ రన్నింగ్ అకౌంట్ కింద ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సుమారు 7,000-7,500 కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. సామాజిక పెన్షన్లు 4,000కు పెంచడంతో జీతాలు, పెన్షన్లు కలిపి ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వానికి 10,000 కోట్ల వరకు అవసరం. అంటే ఒక సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలన్నమాట. తాజా బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం 98,000 కోట్లు అంచనాగా అయితే వేసింది అన్నమాట ప్రయాణం. ఇక 3,25,000 కోట్లు బడ్జెట్‌లో 1,00,000 కోట్లు రాష్ట్ర సొంత ఆదాయము, 1,00,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మరో 1,00,000 కోట్లు ఈసారి ఆర్థిక సంవత్సరంలో అప్పు ద్వారా సమకూర్చుకుంటామని అంచనా వేసింది. 1,00,000 కోట్లు అప్పు వస్తేనే ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయి. అయితే ఈ కేటాయింపుల్లో సమస్యలకు పేరుకుపోయిన 22,000 కోట్ల బకాయిలను గానీ, భవిష్యత్తులో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలకు గానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది గమనించాల్సిన విషయము. జీపీఎఫ్ నిధుల దుర్వినియోగం. రాజ్యాంగంలోని 26వ అధికారిక ప్రమాణం ప్రభుత్వానికి కన్సాలిడేషన్ ఫండ్, పబ్లిక్ అకౌంట్, కాంటిజెన్సీ ఫండ్ అనే 3 రకాల ఖాతాలుంటాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్సాలిడేట్ ఫండ్‌లోకి వస్తుంది. అయితే పబ్లిక్ మనీ లేదా డిపాజిట్లు పబ్లిక్ అకౌంట్‌లో ఉండాలి తప్ప కన్సాలిడేట్ ఫండ్‌లో ఉండకూడదు. గవర్నర్‌కు గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్ము దాదాపు 11,000-12,000 కోట్లు పబ్లిక్ అకౌంట్‌లో లేకుండా కన్సాలిడేట్ ఫండ్‌లోకి మళ్లించినట్టు తెలిసింది అనైతే సూర్యనారాయణ గారు తెలిపారండి. దీనివల్ల ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ సెటిల్మెంట్ కూడా సకాలంలో చేయలేని పరిస్థితి నెలకొంది అంటున్నారు. ఇక పరిష్కారం ఏమిటి అంటే, ఈ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఎలా వస్తాయనేదే పెద్ద ప్రశ్న. కేవలం ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే చెల్లించగలుగుతుందా? లేదా కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేస్తుందా? ఇవేవీ సాధ్యం కాని పక్షంలో పేరుకుపోయిన బకాయిలు ఈ స్థాయికి చేరడానికి మన నిస్సహాయత, మౌనం, నిర్లక్ష్యం కూడా కారణమని ఒప్పుకోవాలి. గతంలో 1,100 కోట్లు బాకీ ఉన్నప్పుడే సంఘీభావం తెలిపినట్లు ఈరోజు 30,000 కోట్లకు చేరి ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించడానికి మనమే ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సమస్యకు ఒక వినూత్న పరిష్కారాన్ని ప్రతిబింబిస్తోంది. సో, ప్రస్తుతానికి పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించే స్తోమత లేదు కాబట్టి మనకు నగదు ప్రత్యామ్నాయంగా అయితే నగదుకు ఎంతైతే విలువ ఉందో అంతే విలువైన ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా తన బాకీని తీసుకోగలదనేది ప్రధాన ప్రతిపాదన. దీనికోసం క్లెయిమ్‌ల లెక్కలు. ముందుగా ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను లెక్క వేసి వాటిని శాంక్షన్ చేయాలి. డ్రాయింగ్ ఆఫీసర్లు ఈ లెక్కలను సర్వీస్ రిజిస్టర్‌లో అధికారికంగా నమోదు చేయాలి. రెండవది లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ. ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు రావాల్సిన బాకీ ఎంత అనేది లెక్క తేల్చి అందుకు సంబంధించి పెండింగ్ లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ చేయాలి. భూ కేటాయింపు. ఈ బాండ్లను నగదు రూపంలో ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని భావిస్తున్నందున ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు కేటాయించాలి. ప్రతి జిల్లా కేంద్రంలో లేదా ఊర్లలో ఉద్యోగులకు రావాల్సిన సొమ్ముకు దామాషా లెక్కగట్టి అంతే విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్‌గా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం స్వయంగా లేఅవుట్ చేసి మార్కెట్ ధర లేదా ప్రభుత్వ ధర ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయికి సమానమైన భూమిని కేటాయించే పథకాన్ని రూపొందించాలి. వడ్డీ రాయితీ. ప్రస్తుతం ఉద్యోగులకు గృహ నిర్మాణ అడ్వాన్స్ హెచ్‌బీఏ లభించడం లేదు. బ్యాంకులు గృహ రుణాన్ని ఇస్తాయి కాబట్టి హెచ్‌బీఏ పై ప్రభుత్వం ఇచ్చే 2% వడ్డీకి బ్యాంకులు వసూలు చేసే 6.5% నుంచి 7% వరకు వడ్డీకి మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం భర్తీ చేయాలి. ఈ వడ్డీని భారంగా ప్రభుత్వం రీయింబర్స్
చేసే విధానాన్ని ఈ పథకంలో పొందుపరిచినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులు గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతారు. ఈ పథకం వల్ల లాభాలు ఏంటి అంటే, ఉద్యోగులకు గృహ స్వప్నం, మధ్యతరగతి ఉద్యోగులకు రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు అనే కల సాకారం అవుతుంది. స్థానిక అభివృద్ధి. ప్రతి ఊర్లోనూ ప్రభుత్వ భూముల్లో ఉద్యోగుల కాలనీలు ఏర్పడటం వల్ల స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయి. ఉపాధి కల్పన. ఉద్యోగులు ఇల్లు కట్టుకునేందుకు స్థానిక ముఠాలు, మేస్త్రీలు, కూలీలు అవసరమవుతారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి. మనీ సర్క్యులేషన్ పెరిగి మార్కెట్‌లో వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి. పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఎకానమీ మరింత విస్తరిస్తుంది. రాజకీయ ప్రయోజనం. ఈ కాలనీల అభివృద్ధిని పాలకపక్షంగా 5 ఏళ్ల తర్వాత తాము చేసిన అభివృద్ధిగా ప్రజలకు చూపించుకోవడానికి ఒక పొలిటికల్ క్లెయిమ్‌గా ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌లో వనస్థలిపురం, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీల ఏర్పాటు ద్వారా నగర విస్తీర్ణ అభివృద్ధి జరిగిన తీరును ఉదాహరణగా తీసుకోవచ్చిక్కడ. ఈ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడుతోంది. ఇంతకు మించి మెరుగైన ప్రత్యామ్నాయం ఎవరి వద్ద ఉన్నా స్వాగతించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నానని సూర్యనారాయణ గారైతే అన్నారు. అలాగే అన్ని ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తమ వైఖరిని తెలియజేయాలి. లేదా ఈ ప్రతిపాదనను విభేదించేవారు పేరుకుపోయిన బకాయిలను ఎప్పటిలోగా సాధిస్తారో సాధించి తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. సో మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. మరింత మెరుగైన సలహా మీరేమైనా ఇవ్వదలసి ఉంటే స్వీకరించడానికి సిద్ధం అంటూ మా ఆలోచనతో మీరు ఏకీభవిస్తే కలిసి ముందుకు పోయి తప్పనిసరిగా సాధించుకుందాం అని చెప్పేసి కేఆర్ సూర్యనారాయణ గారు తెలియజేశారనమాట. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.